నమ శివాయ, ఓం నమ శివాయ. ఒక నిమిషం అండి, ఇది ఎవరు చూస్తున్నారో, ఎవరు ఫార్వర్డ్ చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో, ఎవరైనా వింటున్నారో వినట్లేదో నాకైతే తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి విషయాలలో శివాలయంకి వస్తే ప్రసాదం తీసుకెళ్ళకూడదని చెప్పినటువంటి ఎవరైతే ప్రవచనకారులు కావచ్చు, లేకపోతే యూట్యూబర్స్ కావచ్చు, యూట్యూబ్లో చెప్పినటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, భక్తి లేనటువంటి వాళ్ళు, లేకపోతే ఇంకేదైనా మతంలో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఇంకెవరైనా చెప్పారు అంటే అది వాళ్ళ పద్ధతి ప్రకారం చెప్పారనుకోవచ్చు, వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం చెప్పుకున్నారు అనుకోవచ్చు. కానీ హిందువులై ఉండి, హిందువులు కాబట్టి హిందూ దేవతలకు మొక్కుంటూ ప్రతి దేవుడికి కూడా గుడి ముందు నుంచి పోతుంటే, లేకపోతే అట్లా ఉంటే తలకాయ ఉంచుకొని నమస్కారం పెట్టుకుంటూ అన్ని దేవతలకి కూడా అన్ని రకాలుగా కూడా నమస్కారం పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలామంది, అందులో ఎవరెవరు చెప్పారో ఎవరెవరు చేశారో తెలియదు, కానీ చాలామంది చెప్పినటువంటి మాటలు ఏంటి అని అంటే, శివయ్య గుడికాడికి వస్తే కొబ్బరికాయ అడబడేసి పోవాలి, తీసుకెళ్ళకూడదు అని చెప్పి చెబుతున్నారంట. కారణం ఎవరికైనా తెలుసునా? తెలియని వాళ్ళు చెప్పమాకండి, లేదా ఎందులో ఉందో దాన్ని వివరంగా చెప్పండి. ఎందుకు తెలిసి తెలియక ఎందుకు ఎడుతారమ్మా? చిన్న పెద్ద మంచి చెడు ఏమీ లేకుండా ఎందుకు ఎడుతారు? ఎందుకు చెబుతారు? ఎవరో నాకైతే ఇంతవరకు కనబడి ఉంటే అడ్డమైన బూతులు చుట్టుకుంటా వీడియో చేయాలన్నది, కానీ అది న్యాయమో కాదో ధర్మమో నాకైతే తెలీదు. కానీ చేసేది మాత్రం చాలా తప్పు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.